రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య చిచ్చు పెట్టబోతున్నాయా? లేదంటే ఇవేమైనా చాలా వ్యూహాత్మకంగానే ఈ 2 పార్టీల అధినేతలు ముందుకెళ్తున్నారా? 2 పార్టీ అధినేతల మధ్య అండర్‌స్టాండింగ్ ఉండి, కింద క్యాడర్‌ను సాటిస్ఫై చేయడం కోసం కొన్ని స్ట్రాటజీస్ ఏవైనా గనక అమలు చేయబోతున్నారా? దీనికి సమాధానం దొరకాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. జనసేన నేతల ఆత్మగౌరవాన్ని కాపాడతామని 2024 జనరల్ ఎలక్షన్స్‌కి భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహాలు ఉంటాయి అని, ఎక్కడా వెనక్కి తగ్గము అని, మీ ఆత్మగౌరవాన్ని కాపాడతాము అని, అంటే కనీసం 30-35% స్థానిక ఎన్నికల్లో మనకు కోట కావాలి అనే విధంగా సంకేతాలు పంపినటువంటి డీసీఎం జనసేన అధ్యక్షుడు ఆ తర్వాత దీనికి సంబంధించి చూసుకోవడం కోసం ఒక కమిటీ అని వేసి ఆయన కేరళ వెళ్ళిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే 20 రోజుల పైన వరకు ఆయన ఇక్కడికి రారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు రెస్ట్ అవసరం ఉంటుందో అది తెలియదు. మరి స్థానిక సంస్థల ఎన్నికల మీద ఎంతవరకు ఆయన దృష్టి పెడతారో తెలియదు. అందుకేనే బహుశా ఒక కమిటీ వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ నిర్ణయాలు పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నాయి. ఒకవేళ పాజిటివ్ ఉంటే ఆ అధ్యక్షుడి అకౌంట్లోకి వెళ్తాయి, ఏవైనా నెగిటివ్ ఉంటే ఈ కమిటీ అకౌంట్లోకి వెళ్ళిపోవచ్చు. అయితే ఇదే సమయంలోనే వీళ్ళు కలిసి పోటీ చేస్తారా, ఇండివిజువల్గా పోటీ చేస్తారా, జనసేన కోరినన్ని టీడీపీ ఇస్తుందా ఇవ్వదా, ఈ చర్చ జరుగుతూ ఉండగానే కొన్ని చోట్ల జనసేన నేతలు వాళ్ళే కొందరు మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్ అభ్యర్థులుగా ప్రకటించేసుకుంటూ ఉన్నారు. తాజాగా చూసాం, ఆయన మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఎవరో జనసేన నేతట, ఏదో పేరుందే, కొట్టె వెంకట్రావు అట, తాను చేసినటువంటి వ్యాఖ్యలు డైరెక్ట్గా మీడియాతో ఆయన ఏమన్నారు, అరే నా మానానికి నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే జనసేన పార్టీలోకి రప్పించారు, నువ్వే మేయర్ అన్నారు, మచిలీపట్నం మున్సిపాలిటీలో నీకు బ్రహ్మాండంగా పట్టుంది, నువ్వే మేయర్ రా అన్నారు. నేను వాళ్ళ మాట చెప్పిన తర్వాత నేను జనసేనలోకి వచ్చాను. రాష్ట్ర వ్యాప్తంగా కనుక 20-25 ఇన్నోవా కార్లు కూడా పెట్టారట పార్టీ కోసం. ఇంత చేసి ఇంకా నేనేనేమో అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నట్టున్నారు. ఈ క్రమంలో తాజాగా జనసేన అధ్యక్షుడు పుట్టినరోజు ఉంది కదా, ఆ వేడుకల గురించి మాట్లాడుకుందాం రండి అని చెప్పి జిల్లా జనసేన పెద్దలు వాళ్ళు వీళ్ళందరూ ఆడ ఒక సమావేశం పెట్టారట. దానికోసం అని చెప్పి సమావేశం పెట్టి మరొక వ్యక్తి ఎవరో తనను తాను మేయర్గా ప్రకటించుకొని తీర్మానం చేయించుకున్నారట. జనసేన పార్టీకి సంబంధించి నేనే మేయర్ అభ్యర్థిని అని చెప్పి అక్కడ ఆ మీటింగ్లో తీర్మానం చేయించుకున్నారట. పుట్టినరోజు వేడుకలను పిలిచి మేయర్ అభ్యర్థిగా తీర్మానం చేయించుకున్నారు. ఇదేంది ఇది, నేను ఎన్నో మోసాలు చూశాను కానీ ఇంత దారుణమైన మోసం నేను చూడలేదు, అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండానే మేయర్ అభ్యర్థులుగా ప్రకటించేసుకుంటూ ఉన్నారా? జనరల్గా వాళ్ళ అభ్యర్థులుగా అంటే తీర్మానం చేశారంటే అది వాళ్ళ రాష్ట్ర కమిటీకి పంపుతారు. మరి ప్రత్యక్ష ఎన్నికలు కదా మేయర్కి, మున్సిపల్ చైర్మన్లకి. అంటే ప్రత్యక్ష ఎన్నికలు అన్నప్పుడు ముందే అభ్యర్థులను ప్రకటించేస్తారు కదా, అంటే ఎన్నికల అభ్యర్థులకి నేరుగా ఎన్నికలు జరుగుతాయి కదా. మరి ఇప్పుడు అక్కడ జనసేన పోటీ చేస్తుంది అంటే ఇక టీడీపీ పోటీ చేయకూడదు కదా పొత్తులో ఉంటే. మరి వీళ్ళు ముందే అభ్యర్థులుగానే ప్రకటించేసుకుంటున్నారు, తీర్మానాలు చేసుకుంటున్నారంటే ఇక టీడీపీని ఏం పరిగణలోకి తీసుకోవట్లేదా? ఆ మేరకు జనసేన రాష్ట్ర నాయకత్వం నుంచి ఏమైనా సంకేతాలు అందాయా? ఇదంతా కూడా టీడీపీ మీద ప్రెజర్ తీసుకురావడం కోసమా, లేకపోతే చివరి నిమిషం వరకు ఏమైనా జనసేన పార్టీ వాళ్ళను సాటిస్ఫై చేసే నిర్ణయాల వాళ్ళ అధిష్టానం ఏమైనా ప్లాన్డ్గా వెళ్తుందా? చాలా ప్రశ్నలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని దూరం ఇన్ ద సెన్స్ తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాజకీయం చేసే స్థాయికి జనసేన అధ్యక్షుడు ఇంకా ఎదిగినట్లు వాళ్ళ కేడర్ కూడా నమ్మడం లేదు. ఇప్పుడు తాను చేసి వెళ్ళిన ప్రకటన ఏదైతే ఉందో, తాను ప్రకటన చేసి కేరళకి 20 రోజుల వైద్యం కోసం వెళ్ళిన ప్రకటన, దాన్ని ఇప్పటికీ జనసేన వాళ్ళు కూడా ఇంకా ఏది నిజంగా ఈ ప్రకటన కట్టుబడి ఉంటారా, ఈ ప్రకటన అమలవుతుందా, మన ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పి వాళ్ళు నమ్మడం లేదు. వాళ్ళు నమ్మాలి అన్నా అండ్ జనసేన పార్టీ కనీసం 30-35% వాటా స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకుంటుంది అని వాళ్ళ నాయకులు పంపిస్తున్న సంకేతాలు నిజమవ్వాలి అన్నా, అలా జరగకపోతే ఒంటరిగా పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్ధమవుతుంది అనే ఏమంటారు ఈ మాటలు నమ్మాలి, నిజమవ్వాలి అన్న మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.